వెల్కమ్ టు మెగానే టీవీ. ప్రకృతి ఎప్పుడు ఎలా రంగు మారుస్తుందో, ఏ రూపంలో తన ప్రకోపాన్ని చూపిస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రశాంతంగా ఉన్న వాతావరణం సెకండ్ల వ్యవధిలో కారు చీకటిగా మారిపోతే ఎలా ఉంటుంది? ఆకాశం మొత్తం నలుపు పసుపు రంగులోకి మారిపోయి పగలే రాత్రిలా భయపడితే ఆ క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా ఇలాంటి భయానక దృశ్యాలే తాజాగా రాజస్థాన్ రాష్ట్రాన్ని వణికించాయి. ఎండలతో మండిపోతున్న ఎడారి రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎక్కడికక్కడ దట్టమైన ఇసుక తుఫాను రాష్ట్రంలోని పలు జిల్లాలను కమ్మేసింది. ఆకాశం నల్లటి ముసుగు వేసుకుంది. ఈ ఇసుక తుఫాను బీభత్సం తగ్గే లోపే ఎవరు ఊహించని విధంగా ఆకాశానికి చిల్లులు పడినట్లుగా భారీ కుండపోత వర్షం మొదలైంది. అసలు రాజస్థాన్లో ఏం జరిగింది? వాతావరణం ఎందుకు ఇంత భయంకరంగా మారిపోయింది? గాలిలో అంత పైకి ఇసుక ఎలా చేరింది? లెట్స్ వాచ్. రాజస్థాన్ అంటేనే ఎడారి ప్రాంతం. తీవ్రమైన ఎండలు, రోజువారీ పనుల్లో బిజీగా ఉన్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. రాకాసి అలల్లాగా దూసుకొచ్చిన దట్టమైన ఇసుక తుఫాను బికనీర్, జోధ్పూర్, జైసల్మేర్ పరిసర ప్రాంతాలను పూర్తిగా కప్పేసింది కూడా. గాలి వేగం ఎంతలా ఉందంటే భారీ వృక్షాలను సైతం నేల కొరిగాయి. ఆకాశం మొత్తం నలుపు పసుపు రంగు దుమ్ముతో నిండిపోయి మధ్యాహ్నం సమయంలోనే కారు చీకట్లు అలుముకున్నాయి. విజిబిలిటీ దాదాపు 0 స్థాయికి పడిపోవడంతో హైవేల మీద వెళ్లే వాహనదారులు పగటిపూటే హెడ్లైట్స్ ఆన్ చేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించారు. కళ్లలోకి ఇళ్లలోకి ఇసుక చొరబడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణం ఒక్కసారిగా పసుపు రంగులోకి మారటంతో ఏదో ప్రళయం రాబోతుందేమో అని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో స్థానికులు షేర్ చేసిన వీడియోలు చూస్తే ప్రకృతి ఎంత భయంకరంగా మారిందో మనకు అర్థమవుతుంది. ఇసుక తుఫాను సృష్టించిన బీభత్సం నుండి జనాలు తేరుకోకముందే ప్రకృతి తన రెండవ అస్త్రాన్ని ప్రయోగించింది. దుమ్ముతో నిండిన ఆకాశం నుండి ఆకస్మికంగా భారీ వర్షం కురవడం మొదలైంది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన వడగాలుపులతో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న రాజస్థాన్ ప్రజలకు ఈ వర్షం ఒక రకంగా భారీ ఊరటనిచ్చింది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయి వాతావరణం చల్లబడింది. కానీ వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇసుక తుఫాను వల్ల గాల్లోకి లేచిన దుమ్ము మట్టి అంతా వర్షపు నీటితో కలిసి కింద పడటంతో పరిసరాలన్నీ బురదమయంగా మారాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలడంతో చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో గడపాల్సి వచ్చింది. ఊహించని ఈ విపత్తుతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇలా పగలే రాత్రిలా మారిపోవడం, పసుపు రంగులో ఇసుక కమ్మేయడం వెనుక ఒక భౌగోళిక కారణం ఉంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఎండాకాలంలో ఎడారి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు అక్కడ అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. అదే సమయంలో పశ్చిమ హిమాలయాల మీదుగా వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ లేదా వేగవంతమైన గాలులు ఈ వేడి ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు భూమి మీద ఉన్న వదులుగా ఉండే ఇసుకను అవి బలంగా గాలిలోకి ఎగరేస్తాయి. ఈ ఇసుక రేణువులు వాతావరణంలో పై పొరల వరకు వ్యాపించి సూర్యకిరణాలను భూమి మీదకు పడకుండా అడ్డుకుంటాయి. ఆ ఇసుక రేణువుల రంగు వల్లే ఆకాశం అలా నలుపు పసుపు రంగులో కనిపిస్తుంది. ఆ వెంటనే ఆ తేమ గాలి ఘనీభవించి భారీ వర్షం కిందకు కురుస్తుంది. ఇది రాజస్థాన్ లాంటి భౌగోళిక ప్రాంతాల్లో వేసవిలో తరచుగా జరిగే ప్రకృతి ప్రమాదకరమైన ప్రక్రియ. ప్రకృతి ఎంత అందమైనదో కోపం వస్తే అంత భయంకరమైనది అనడానికి రాజస్థాన్లో చోటు చేసుకునే ఘటనే సజీవ సాక్ష్యం. ఒకే రోజు ఇసుక తుఫాను, ఆ వెంటనే కుండపోత వర్షాన్ని చూసిన జనాలు ఈ ఘటనను ఇప్పట్లో మర్చిపోలేరు.